వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇంకా జీడిపప్పు అయితే నానిపోయిందా లేదా అని ఇలా చూసుకుంటున్నానండి. జీడిపప్పు నానిపోతే మాత్రం మనకు పెద్ద బద్దలు వస్తుంటాయి. అలాగే ఈ నీళ్ళన్నీ ఫుల్గా వాష్ చేసి మనం తొక్కలు ఒలుచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పొరపాటుని ఈ నీళ్ళు అయితే నేల మీద పడితే మనకి రంగు అది అయిపోతూ ఉంటుందండి. అందులోనూ మాది తెల్లగచ్చులు కదా. ఇంకా సరే నానిపోయండి, మొత్తం ఒలిచేసుకుంటున్నాను. ఇది మనం ఒలవడంలోనూ దాన్ని శుభ్రంగా వాష్ చేయడంలోనే మనకు కర్రీ తాలూకు ఇదైతే ఉందండి. ఈరోజు జీడిపప్పు కర్రీ అంటే ముందు రోజు ఉగాది ముందు రోజు ఎలా జీడిపప్పు ఒలుచుకున్నాము, ఎలా పెట్టుకున్నాము, ఎలా తయారు చేసుకున్నాము అన్నది ఈ లాగ్లో షేర్ చేస్తున్నాను. అంటే ఉగాది ముందు రోజు తర్వాత రోజు ఉగాదికి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అన్నది ఇందులో పెడుతున్నానండి. ఈ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఇంకా జీడిపప్పు అంతా మొత్తం తొక్కలన్నీ ఇలా ఒలిచేసుకోవాలండి. ఇది బాగుంటుంది కానీ దీనికి పెద్ద ప్రాసెస్ ఏంటంటే ఈ తొక్కలు ఒలవడమే అండి. మళ్ళీ మనకు పెద్దదిగా పని అనిపిస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు చూసారు కదా, మొత్తం ఇలా